ఉదాహరణకి మొన్న ఏమన్నాడంటే, నేను 2014 నుంచి చంద్రబాబు నాయుడు గారికి నేను సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే, నా దగ్గర బలం లేదు అన్నాడు. అవును. నీ దగ్గర బలం లేనప్పుడు నువ్వు అన్ని మాటలు ఎందుకు మాట్లాడావు? నా దగ్గర బలం లేనప్పుడు అన్ని మాటలు. సరే బలం లేదు. 2019 ఎన్నికల్లో విడిగా పోటీ చేశావు. నీకు బలం లేదని తెలుసు. అవును. 2019 ఎన్నికల్లో నువ్వేమన్నావు? కర్నూలు వెళ్ళి కర్నూలే నా మనసుకు రాజధాని అన్నావు. విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నం రాజధాని అయితే బాగుంటుంది అన్నావు. అమరావతి ఒక గేటెడ్ కమ్యూనిటీ అన్నావు. అవును. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3 రాజధానుల ప్రకటన చేశారు. అవును. నువ్వు అన్న మాటలకు అనుగుణంగా ఉంది కదా. ఉమ్. నువ్వు ఎక్కడెక్కడైతే రాజధాని కావాలనుకున్నావో అక్కడెక్కడ రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి అమరావతి గేటెడ్ కమ్యూనిటీ కాకుండా చేశారు. సో నువ్వు ఎన్నికల్లో ఏదైతే ప్రజలకు చెప్పావో జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశారు. నీకు బలం లేదన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు మద్దతు ఇవ్వాలి? నువ్వు అవును. జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి మద్దతు ఇవ్వచ్చు. నీ బలం లేదు సొంతంగా అనుకున్నప్పుడు వై ఓన్లీ చంద్రబాబు నాయుడు.